ముందుగా కృతికా న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా న్యూస్ హైలైట్స్. గాంధీ భవన్ లో ఫిరోజ్ ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ చెంపపై కొట్టడంతో కింద పడిపోయిన ఫిరోజ్ ఖాన్. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే వివాదం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలు గల్లీ లీడరా, ఢిల్లీ లీడరా అనేది సంబంధం లేదు. కుర్చీల కోసం, సీటు కోసం తమ స్థాయిని మర్చిపోయి మరీ కొట్లాడుకుంటారని తెలిసిందే. అలాంటి ఘటనే తాజాగా గాంధీ భవన్ లో చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసవస నెలకొంది. ముందుగా న్యూస్ హైలైట్స్. గాంధీ భవన్ లో ఫిరోజ్ ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ చెంపపై కొట్టడంతో కింద పడిపోయిన ఫిరోజ్ ఖాన్. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలో జరిగిన వివాదం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలు గల్లీ లీడరా, ఢిల్లీ లీడరా అనేది సంబంధం లేదు. కుర్చీల కోసం, సీటు కోసం తమ స్థాయిని మర్చిపోయి మరీ కొట్టుకుంటారని తెలిసింది. అలాంటి ఘటనే తాజాగా గాంధీ భవన్లో చోటు చేసుకుంది. గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసబస నెలకొంది. గాంధీ భవన్లో మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ మధ్య గొడవ జరిగింది. ఇద్దరు చొక్కాలు పట్టుకున్నారు. ఉస్మాన్ హజ్రీ ఫిరోజ్ ఖాన్ చొక్కా పట్టుకుని చెంపపై కొట్టాడు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు. వారిని వారించేందుకు మధ్యలోకి వచ్చిన విహెచ్ హనుమంతరావును కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో పక్కనే ఉన్న నేతలు వారిని అడ్డుకున్నారు. పహిల్వాన్లా రెచ్చిపోతున్నామంటూ విహెచ్ ఫైర్ అవడంతో అవును పహిల్వానేనంటూ ఉస్మాన్ చెలరేగిపోయాడు. ఈ ఘటనతో మంత్రులు అతంత్రంగా సమావేశాన్ని ముగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోని ఈ ఘటన జరగటం గమనార్హం.